జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వికాస్ ఇచ్చిన ట్విస్ట్కి గుండె ఆగిపోయేలా ఉంది గౌతమి. అవునండి, అన్ని విషయాలు తెలుసుకుని వచ్చినవాడు అక్కడ గోలగోల చేసి నిహారికని లాక్కుని వెళ్ళిపోతాడనుకున్నాం. అలా రివర్స్ అయ్యాడేంటి? అంత మంచివాళ్ళ మృదు స్వభావంలా ఎందుకు నటించాడు? మీ కూతురు వేదవతి ఇంట్లో నటిస్తుంది కదా, నేను అంతే. ఏం చేస్తావోనని చాలా భయపడిపోయాం. మాకు సినిమా చూపించావు కదరా. అక్కడెవరిదో ఒకరిది ప్రాణం తీసైనా సరే నిహారికను తీసుకుపోదామనే దీంతో వచ్చాను. ఆయుధం వాడాల్సిన అవసరం రాకుండా చేసేసింది. ఎవరు? ఒక అందం. ఎవరి గురించి అంటున్నావు? అవని గురించి. అవునా? శ్రీకర్ని తప్ప మరొకరిని చేసుకోను అని నిహారిక డిసైడ్ అయింది కాబట్టి మీరు నిహారిక కోసం నటించారు. నేను ఆ ఇంట్లో ఉన్న అవని కోసం నటించాను. అవని అందం ముందు నిహారిక అందం నాకు ఆనలేదక్కా. నేనంటే ఇష్టం లేని నిహారిక వెంటపడడం కంటే నాకు నచ్చిన అవని వెంటపడడం బెటర్ అనిపించింది. అందుకే డెసిషన్ మార్చుకున్నాను. నిహారికను పెళ్లి చేసుకోకుండా అవనిని చేసుకుందామని డిసైడ్ అయిపోయానక్క. ఈ రోజు నుంచి నా ఫోకస్ అంతా అవని మీదే. మీరు నిహారికతో బతుకుతారో చేస్తారో మీ ఇష్టం. నేను అవనినే పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఆల్. అవనిని నాకిచ్చి పెళ్లి చేసే విషయంలో మీరు కీ రోల్ ప్లే చేయాలి. మీరు ఆ పని చేస్తే నిహారిక శ్రీకర్ల పెళ్లికి నేను ఎలాంటి అడ్డు రాను. లేదంటే వాళ్ళ పెళ్లి జరగనివ్వను. నాకు అవని కావాలి. అవని ఎంత అందంగా ఉంది. రే, వీడేంటండి కొత్త కథకి తెరలేపాడు? అవనికి శ్రీకర్తో పెళ్ళైపోయిందన్న విషయం తెలియక దాని మీద మోజు పడుతున్నాడు. అవనికి వికాస్కి పెళ్లి మనమే చేయగలం. నిహారిక పెళ్లి విషయంలోనే మనం నానా అవస్థలు పడుతున్నాం. నా కళ్ళ ముందు నుంచి నువ్వు పోవట్లేదవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.